ఆటం మధ్యలో వచ్చేసి న్యూక్లియస్ ఉంటుంది. ప్రోటాను న్యూట్రాన్ అనమాట. ప్రోటాను న్యూట్రాను. నెక్స్ట్ వీటికి వచ్చేసి ఆర్బిట్స్ ఉంటాయి. ఈ ఆర్బిట్లో మళ్ళా మనకి షెల్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ షెల్ వచ్చేసి n=1 k షెల్. ఇక్కడ వచ్చేసి మళ్ళా ఆర్బిటాల్స్ ఉంటాయి. s ఆర్బిటాల్ ఉంది. ఈ s ఆర్బిటాల్ మనకి తననమాట. ఈ s ఆర్బిటాల్లో n=2 షెల్ అంటే l షెల్. ఇక్కడ s p 2 ఆర్బిటాల్స్ ఉంటాయి. ఈ 2 ఆర్బిటాల్స్ మనకి l షెల్ వచ్చేసి ఉంటుంది. ఈ l షెల్లో 2 ఆర్బిటాల్స్ ఉంటాయి అన్నమాట. s p ఆర్బిటాల్ చేస్తాం. నెక్స్ట్ m షెల్. m షెల్ n=3 అనమాట. m షెల్ ఇక్కడ 3 ఆర్బిటాల్స్ ఉంటాయి. s p d 3 ఆర్బిటాల్స్ ఉంటాయి అన్నమాట. m షెల్ అనేది మనకు తను m షెల్గా ఇక్కడ ఈ స్కిట్లో పనిచేస్తారనమాట. m షెల్ ఈ తనలో ఎలక్ట్రాన్స్ నిండే విధానం తర్వాత చూపిస్తాం. నెక్స్ట్ n=4 n షెల్. n షెల్ అంటే spdf. spdf అనే 4 ఆర్బిటాల్స్ ఉంటాయి మనకి. తను 4 ఆర్బిటాల్స్ నింపుకునే n షెల్ అనమాట. ఇప్పుడు ఎలక్ట్రాన్స్ అనేవి ఎలాగా తిరుగుతుంటాయి ఈ షెల్స్లో అనేది మన విద్యార్థులు చూపిస్తారు. ఎలక్ట్రాన్స్ అనమాట ప్రోటాను న్యూట్రాను న్యూక్లియస్లో స్థిరంగా ఉంటుంది. ఎలక్ట్రాన్స్ మాత్రం ఇలాగా తిరుగుతూ ఉంటాయి అన్నమాట. ఆ తిరిగే మార్గాన్ని ఆర్బిట్ అంటారు. ఆ తిరిగే వాటిని షెల్ అంటారు. ఆ షెల్లో కూడా మళ్ళీ ఆర్బిటాల్స్ ఉంటాయి. ఆర్బిటాల్స్లో కూడా ఎలక్ట్రాన్స్ని ఎస్లో, తర్వాత పిలో, డిలో, ఎఫ్ ఈ ఆర్బిటాల్